నీలో అసహ్యమైనది ఏదైనా దేవుడు చూసి కాదు, అసలు నువ్వు అసహ్యమైనవి చూస్తున్నావేమో, అసహ్యమైనవి వింటున్నావేమో, అసహ్యమైనవి చేస్తున్నావేమో. పరిశుద్ధతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు? యేసు రక్తం చేత పరిశుద్ధత, వాక్యం చేత పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ద్వారా పరిశుద్ధత, సహవాసం ద్వారా పరిశుద్ధత, ఆయన రక్తమాంసాల్లో పాలు పంచుకోవడం ద్వారా పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, వస్త్రధారణలో పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళని ప్రభు విడిపించునుగాక. అంత మాత్రమే కాకుండా మనతో ఉంటారు ఆయన, నేను నీకు తోడై ఉంటాను. నచ్చనిది మెచ్చనిది ఏదైనా ఉందనుకోండి, వదిలిపెట్టి వెళ్ళిపోతారట ఆయన. నీ ఇంట్లో కానీ, నీ ఒంట్లో కానీ, నీ గుండెల్లో కానీ, నీ సెల్ ఫోన్లో కానీ అసహ్యమైనది ఏది ఉండకూడదు. యవనస్తులు జాగ్రత్త. సెల్ ఫోన్లో ఏం పెట్టుకు తిరుగుతున్నారు, ఏం చూస్తూ తిరుగుతున్నారు, ఇంట్లో ఏం తెచ్చిపెట్టుకున్నారు, బీరువాలో ఏం దాచేశారు. జాగ్రత్త జాగ్రత్త. పరిశుద్ధతకి ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళనే దేవుడు కాపాడును గాక. హల్లెలూయా.